జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ చౌరాస్తాలో స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాన సభను తల్లి మహానంద కుమారి, అన్నయ్య వజ్రకుమార్, ఆయన కుమార్తె అనుష పాల్గొన్నారు. సంతాప సభలో మాగంటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడుతూ, తన చిన్న కుమారుడు గోపీనాథ్ లేడని ఎవరూ అధైర్యపడవద్దని, ఆయన స్థానంలో పెద్ద కుమారుడు వజ్రనాథ్ ప్రజలందరికీ అండగా ఉంటాడని, తాను కూడా అండగా ఉంటానని అన్నారు. మాగంటి గోపీనాథ్ను ఆదరించినట్లే వజ్రనాథ్ కూడా ఆదరించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఎడ్ల తప్పకుండా ఓటు వేసి గెలిపించాలన్నారు. మాగంటి గోపీనాథ్ చేసినట్లే వజ్రనాథ్ కూడా ఎప్పుడు మీతోనే ఉంటాడని అన్నారు. మాగంటి వజ్రనాథ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ చేసిన అభివృద్ధి తీరును కొనియాడారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। నమస్కారములు. మా గోపి నాతో గోపి ఏం చేస్తాడో అదే చేద్దామని వచ్చినాను. కామని ఇక్కడ పరిస్థితులు చూస్తే అన్నీ ఆయన చేసి వెళ్ళిపోయినాడు. అయినా ఏమైనా చిన్న ఉన్నా కానీ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఆయనంతా నేను చేయలేకపోయినా మీరు చేస్తానికి ట్రై చేస్తాను. చేయలేనేమో అనుకుంటున్నా, కానీ నేను చేస్తా ట్రై చేస్తాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎప్పుడైనా సరే మీరు నా ఫోన్ చేయొచ్చు. నేను చేస్తాను. మీకు ఏది 24 hours ఎప్పుడైనా సరే మీకు ఫోన్ లేపు నేను మాట్లాడగలను. మీరు మా గోపీనాథ్కి మా తమ్ముడైన గోపికి ఎంత మీరు సహాయం చేశారు, సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ నాకు చేయాలని మీకు అందరిని ఆశిస్తున్నాను. చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మా గోపికి మీరు చేశారు ఆల్రెడీ, అట్లాగే మాకు కూడా చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఈసారి ఏమైనా ఏ పనైనా మీరు ముందు చెప్పండి, దాన్ని నేను చేసి చూపిస్తాను. మీకు తర్వాత మాట్లాడతాను. నేను అప్పటిదాకా ఈ మా తల్లిగారైన మహాన్ కుమార్ గారు చెప్పినట్టు నేను గోపి ఒకటే, మా ఇద్దరికి ఏ తేడా లేదు ఇప్పుడు దాకా. అట్లా నేను వెనకాల నుండి నేను చేసిన అది మీకు తెలియదు. 83 నుంచి నేను పార్టీ సంగతి నాకు తెలుసాన్ని ఆ టైప్లో నేను ఇప్పుడు కూడా మీ వెనకాల మీకు ఏం కావాలని నేను చేస్తానికి వచ్చిన. మీకు ఎప్పుడైనా మీరు చేయించుకోండి. అది సభ. నమస్కారం. అదే కాకుండా కార్మిక నగర్లో మీరు చూసినట్లయితే అంబులెన్స్ రావడానికి కూడా మనకి చాలా ఇబ్బంది ఉంది. ఆ గుడిసెలన్నీ ముందు కొట్టించి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి ఆ రోడ్డు వెళ్ళే పని చేశారు. అది అందరికీ తెలియదు. మీరు ఆల్రెడీ చూస్తూ ఉండొచ్చు ఎక్కడైనా కానీ. గారిని చూసినట్లయితే అన్నం చూసినట్టే ఉంటుంది. ఆయన ఆశయాలు కానీ మీ ఆశయం నా ఆశయం అన్నట్టు ఉంటుంది అన్న చేసే మరి నా మాట ఏంటంటే మరి వినాయక నగర్ వస్తే వినాయక నగర్ మరి మన దగ్గర గ్రౌండ్ చాలా బాగా చేసిండు. మరి సార్ అయితే ఎంత బాగా చేసిందంటే పిల్లలకు ఆడుకోవటానికి నీళ్ళే కానీ వాటరే కానీ మరి ఇండ్లు బెడ్రూమ్లే కానీ అవన్నీ చాలా బాగా చేశాడు మాకు. మరి ఆయన ఏంటంటే మాకు చాలా బాగా రూపిస్తున్నాం మేము. మరి ఆయనకు ఎంత మా మసికి చేసిండంటే అంత రుణాశ్రమై ఉన్నాం మేము ఆయనకి. మరి చాలా బాగా చేసిండు. ఇంకేంటంటే పింఛన్లు మరి ఎవరికైనా జన్మించి పడుకుంటే వాళ్ళకు ఏమంటారు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఈ దినము మా మధ్యలో లేనందుకు మేము ఎంతో దుఃఖపడుతున్నాము. మేము అన్ఎక్స్పెక్టెడ్గా మేము అసలు ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని. అన్నగారు ఇలా మా మధ్యలో లేరు. వారి కుటుంబానికి మనం ఎవరం కూడా ఆదరణ ఇవ్వలేము. కాబట్టి దేవుడే వారికి ఆదరణ ఇవ్వాలి. కుటుంబం సమేతంగా వారికి దేవుడి ఆదరణ కలిగించాలని మనం అందరం కూడా హృదయపూర్వకంగా మనం హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరం కూడా వాళ్ళతో ఉండము, వాళ్ళతో మనం కలిసి సహవాసం చేయలేము. కాబట్టి వాళ్ళు మన కొరకు ఎంతో చేశారు. అన్న ఎంతో చేశారు. క్రైస్తవులైన మాకందరికీ కూడా ఎన్నో కూడా చీరలు కానీ అన్నీ కూడా ఇచ్చారు. అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. అందరూ కూడా ఏమంటారు హిందూస్కి కానీ. బిడ్డలందరికీ నమస్కారము. డయాస్లో ఉన్న వాళ్ళకి, కింద కూర్చున్న వాళ్ళందరికి కూడా వందనాలు. ఇప్పుడు జరుగుతున్నట్టు సంతాప సభకి నేను ఇంత క్రితం చెప్పినట్టుగానే ప్రతి విషయంలో కూడా ప్రహ్లాద్ గారు ప్రెసిడెంట్ అంటున్నారు. ఆయన బిడ్డ సిద్ధు గారు అన్ని కార్యక్రమాలు చేస్తారంటున్నారు. సిద్ధు గారిని పెట్టుకొని నా పెద్ద కొడుకు వజ్రనాథ్ గోపీనాథ్ వల్లేనే చెయ్యగలడు, చేస్తాడని మీకు హామీ ఇస్తున్నాను. గోపీనాథ్ వజ్రనాథ్ ఇద్దరు కూడా ముందు నుంచి ఒకటిగానే ఉన్నారు కాబట్టి అతని మనస్తత్వం ఇతనికి, ఇతని మనస్తత్వం అతనికి తెలుసు కాబట్టి నేను అంత నిర్భయంగా అంత హామీగా చెప్పగలుగుతున్నాను.
మీరందరూ కూడా వజ్రనాథంలో గోపీనాథం చూసుకొని మీకు కావాల్సిన పనులు మీరు చేయించుకోండి. అతనికి ఇతర అవిగేషన్స్ లేవు. అంత రాజకీయాలు ఇష్టం లేక ఇంతకాలం రాలేదు, కానీ తమ్ముడు ఆశయాల కోసం ఇప్పుడు మళ్ళీ క్రొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు. అంటే రాజకీయాలు తెలియకపోలేదు, గోపీనాథ్ వెనకాలే తిరిగినాడు కాబట్టి ఇప్పుడు వస్తున్నాడు. అందుకని మీరు అందరూ సహకరించి మీకు కావలసిన పనులు మీరు చేసుకోగలరని, ఎట్టి టైంలోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నిరాకరించడు అని నేను మనవి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా అతన్ని ఒక అన్నల్ని చూసుకోమని కోరుకుంటున్నాను.